ఈ భూమి మీద ఎవరికైనా సరే 24 అవర్స్ టైం ఉంటుంది. రోజుకి 100 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తికైనా 24 అవర్సే ఉంటాయి. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తికైనా 24 అవర్సే ఉంటాయి. బట్ ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం కూడా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే లైఫ్లో సక్సెస్ అవుతాము. ఎట్ ద సేమ్ టైం అన్ని రిలేషన్స్ కూడా బాగుంటాయి. సో దీనికోసం మన టైంని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఈ రూల్ని ఏమంటారంటే 8+8+8 రూల్ అంటారు. ఈ రూల్ కనుక ప్రాపర్గా ఫాలో అవుతే మన కెరీర్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మన ఫ్యామిలీతో రిలేషన్స్ బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాం, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీటిని కనుక ఫాలో అయితే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 8 వచ్చేసి 8 అవర్స్ స్లీప్. 8 గంటలు నిద్రపోవడానికి పక్కా ప్లాన్ చేసుకోవాలి. మినిమం 8 అవర్స్ నిద్రపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే డే అంతా కష్టపడడం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, టెన్షన్ వల్ల సెల్స్ ఏమన్నా డ్యామేజ్ అయి ఉంటే ఈ 8 అవర్స్ స్లీప్ వల్ల సెల్స్ అనేది రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నైట్ పూట సెల్స్ ఎక్కువగా రిపేర్ పని పెట్టుకుంటాయి. మెమొరీ కన్సల్టేషన్ అవుతుంది. మనం ఏదైతే పొద్దున్నదాకా చూసామో, ఏదైతే చదివామో అవంతా కూడా స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మాట్లోకి వస్తూ ఉంటాయి, కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో మెమరీ మళ్ళీ రిమైండ్ అవ్వాలన్నా ప్రతిదీ గుర్తుండాలి, ఎప్పటికప్పుడు డిలీట్ అవ్వద్దు, మతిమరుపు రాకూడదు. అంటే 8 అవర్స్ స్లీప్ వల్ల మీ మెమరీ మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం సెట్ అవుతుంది. మనం చూసినవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం పేర్చుకుంటూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ రెగ్యులేషన్ అవుతుంది. చాలామంది ఇప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల విపరీతమైన కోపం రావడం, లేకపోతే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం, మెంటల్గా సఫర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 8 అవర్స్ కనుక పర్ఫెక్ట్ స్లీప్ ఉంటే మీ హార్మోన్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నెక్స్ట్ 8 అవర్స్ వచ్చేసి వర్క్. మీ కెరీర్కి సంబంధించి కానీ, మీ జాబ్కి సంబంధించి కానీ, మీ ప్రొఫెషన్కి సంబంధించి కానీ 8 అవర్స్ని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పని కోసం కేటాయించామనుకుందాం, అద్భుతమైన రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మన ఫీల్డ్లో ఎంత కాన్సన్ట్రేట్గా చేస్తుంటే, కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 8 అవర్స్ స్లీప్కి అయిపోయింది. సెకండ్ 8 అవర్స్ మీరు మీ వర్క్ చేయడానికి పెట్టుకున్నారు. మిగిలిన 8 అవర్స్లో ఈ 8 అవర్స్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. 3, 3, 2. ఫస్ట్ 2 అవర్స్ ఏంటి?